ఈ బడ్జెట్ మీద ఎట్ ఎ గ్లాన్స్ అనాలిసిస్ ఏంటి? వీకే 2024-25 వార్షిక బడ్జెట్ ను కొద్దిసేపు క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సుమారు గంటన్నర సేపు ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత లోక్సభ ఈ రోజుకు వాయిదా పడింది. రేపు మళ్ళీ లోక్సభ ప్రారంభం కాబోతుంది. ఇక రాజ్యసభలో మరికొద్దిసేపట్లో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికైతే ఈ బడ్జెట్ గత 10 ఏళ్లకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉంది అన్నది ఇప్పుడు రాజకీయ నిపుణులు, అదేవిధంగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణులు అందరూ చెప్తున్నట్టు మాట. గతంలో ఎవరిని పట్టించుకోకుండా ఒంటెద్దు పోగొడతో నేను చేసిందే చట్టం, నేను ఇచ్చిందే పన్నులు, నేను పన్నులు పెంచుతాను, ఏదైతే ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటా ఉంటూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి మోదీ ప్రభుత్వం ఈసారి ఎన్డీఏ మిత్రపక్షాల ఒత్తిడికి లొంగింది. ఆ మేరకు కొంత రాష్ట్రాలకు, అంటే ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు కొన్ని ఊరట కలిగించే అంశాలను ఇందులో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఓవరాల్ గా కూడా, అంటే మిగతా అందరినీ కూడా, భాగస్వామ్య పక్షాలందరినీ కూడా పరిగణలోకి తీసుకొని, వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని తయారు చేసినటువంటి ఈ యొక్క బడ్జెట్ గానే చెప్తూ ఉన్నారు. ఇంకా మీరు చెప్పినట్లుగా పన్నులకు సంబంధించి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కొంత ఊరట కలిగించింది. అయితే ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఇది మొదటి సంవత్సరం. ఈ ఏడాది చివరిలోనే మళ్ళీ రాబోతున్నాయి మహారాష్ట్ర, జార్ఖండ్, అదేవిధంగా హర్యానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఆ 3 రాష్ట్రాలను కూడా ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్ ను తయారు చేశారనే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూసుకుంటే పేదలు, అదేవిధంగా మహిళలు, యువత, అన్నదాతలు, ఈ 4 వర్గాలను ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలని ఇందులో హైలైట్ చేశారు. అదే కాకుండా 9 అంశాలను ప్రధానంగా ఈ యొక్క 9 అంశాలకు ఈ బడ్జెట్ లో మొత్తం ప్రాధాన్యత ఇచ్చారు. అందులో వ్యవసాయంలో ఉత్పత్తి పెంచేందుకు, అంటే వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కొన్ని అంశాలను ఇందులో పేర్కొన్నారు. తర్వాత ఉద్యోగం, నైపుణ్య వికాసం, ఈ రెండో ప్రాధాన్య అంశంగా ఉద్యోగాలు. రాహుల్ గాంధీ చెప్తున్నారు నిరుద్యోగం ఎక్కువైపోయింది. సో 4 కోట్ల ఉద్యోగాలను ఏర్పాటు దిశగా ఈ బడ్జెట్ లో కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవటం అన్నది ఇది ప్రతిపక్షాలకు దక్కినటువంటి విజయంగానే కొద్దిసేపటి క్రితం జయరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇంతవరకు కూడా అసలు నిరుద్యోగమే లేదు, దేశం అంతా వికసిత భారత్ అయిపోయింది అని చెప్తున్నటువంటి మోదీ మరి ఇప్పుడు నిరుద్యోగం పెచ్చరిల్లిపోతుంది, నిరుద్యోగాన్ని కంట్రోల్ చేస్తాం, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం, అదే కాకుండా కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇప్పుడు కొత్తగా ఈ పాలసీ చేయటం ఏంటి అన్నది ఆయన కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. అంటే ఉద్యోగ కల్పనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతవరకు కూడా దాని మీద కొంత దృష్టి సారించినమాట. 3వ విషయం మానవ వనరుల మెరుగు, అదేవిధంగా సామాజిక న్యాయం. ఈ రంగానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నిర్మాణం, అదేవిధంగా సేవల రంగానికి కూడా మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, తర్వాత నూతన ఆవిష్కరణలు, రీసెర్చ్ డెవలప్మెంట్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ చేంజెస్, వీటన్నిటికీ 9 అంశాలకి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అన్ని స్టాండర్డ్ డిడక్షన్, వీటన్నిటికీ కూడా ఒక ప్రాతిపదిక కూడా తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ యొక్క స్వరూపం కనుక మనం చూస్తే, బడ్జెట్ యొక్క మొత్తం స్వరూపం, ఈ యొక్క బడ్జెట్ లో మొత్తం కేంద్ర బడ్జెట్ మొత్తం పరిమాణం కనుక మనం చూసుకుంటే 48.21 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇది మొత్తంగా తయారైంది. 48.21 లక్షల కోట్లు. మొత్తం ఆదాయం అంటే ఈ ట్యాక్సుల ద్వారా గానీ ఇతర మార్గాల్లో గానీ మొత్తం ఆదాయాన్ని 32.07 లక్షల కోట్లుగా లెక్కిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం మొత్తంగా 28.83 లక్షల కోట్లు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంగా చెప్తున్నారు. ఇక ద్రవ్య లోటుని 4.9% ఉండొచ్చని అంచనా వేశారు. ఇక అప్పులు, పన్నులేతర ఆదాయాలు చూస్తే 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇక నూతన పింఛన్ విధానంలో కూడా త్వరలో మార్పులు తీసుకురాబోతున్నారు. అందుకు సంప్రదింపుల కమిటీ సిఫార్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక మీరన్నట్లుగా బంగారం, వెండిపైన కస్టమ్ డ్యూటీ కొంత తగ్గించారు కాబట్టి బంగారం, వెండి రేట్లు కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై మార్కెట్ లో తగ్గినట్లుగానే మనకి వార్తలు వస్తూ ఉన్నాయి.
తర్వాత బంగారం వెండిపైన 6% సుంకాన్ని తగ్గించారు. ప్లాటినం మీద కూడా 6.4% ఈ యొక్క ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఇంకా అంకురాలు ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు అంటే స్టార్టప్స్ కి కూడా కొంత కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సో అన్ని తరగతుల పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడిదారులపైన ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏంజల్ ట్యాక్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగి ఉన్నటువంటి చరాస్తుల సమాచారం ఇచ్చి తీరాలి, లేకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ఏడాది రికార్డు స్థాయిలో సముద్ర ఉత్పత్తులు అయితే పెరిగాయి. కస్టమ్స్ కు సంబంధించినటువంటి మార్పులు కూడా వచ్చాయి. మొత్తం కేంద్ర బడ్జెట్ కనుక చూసుకుంటే కొంత అంటే గతం కన్నా భిన్నంగా అయితే ఉంది. అన్ని వర్గాల ఆలోచనలు, అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఒక ప్రయత్నం అయితే జరిగింది అన్నది ఇక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అనమాట. ఇక ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు కురిపించారనే చెప్పొచ్చు. గత 5 ఏళ్లుగా మర్చిపోయినటువంటి ఏపీ విభజన చట్టాన్ని ఇప్పుడు కేంద్రం మళ్లీ గుర్తు చేసుకుంది. ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి ముఖ్యంగా 4 అంశాలు ఏవైతున్నాయో ఆ 4 అంశాలపైన ఫోకస్ పెట్టింది. అమరావతి అంటే రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అన్న విషయాన్ని కేంద్రం గుర్తించింది అని పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ పేర్కొంటాం. అంటే ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఇప్పుడు అమరావతిని నిర్మించడం కోసం 15,000 కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా మేము ఖర్చు పెట్టబోతున్నాం. అవసరమైతే ఇంకా మరిన్ని కూడా ఇస్తాం. అవసరానికి తగ్గట్టుగా మేము నిధులు ఇస్తాము. అమరావతిని నిర్మించి తీరుతాం. అదేవిధంగా ఏపీ పునర్నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతామంటూ పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఒక హర్షదాయకం అన్నది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. మరో అంశం అమరావతితో పాటు ఏపీ జీవనాడి అయినటువంటి రామారావు గారు అంశం పైన కూడా అవి చేశారు. పోలవరానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత వెనుకబడిన జిల్లాలు నిజానికి వెనుకబడిన జిల్లాలు అయితే గతంలో ఆ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో అసలు వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు అసలు తీసుకురాలనే లేదు. గతంలో ఇచ్చారు, వాటిని కొంత వాపసు తీసుకున్నారు. అది కూడా ఇంకోటి ఇక్కడ వీకే 10 సంవత్సరాలకు మాత్రమే ఈ యొక్క ఏపీ విభజన చట్టం అనేది 10 ఏళ్లు ముగిసిపోయింది. కానీ ఇది మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కొత్త సదుపాయాలను ఇంకా పెంచుతున్నారు. అంటే ఖచ్చితంగా కీలక భాగస్వామి కావటం అన్నది ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి టీడీపీకి ఇది కొంత మంచి. అదేవిధంగా మీరన్నట్లుగా బీహార్ కూడా 24,000 కోట్ల రూపాయలతో పోర్టులు, రహదారులు, అదేవిధంగా బ్రిడ్జీలు వీటి నిర్మాణం, తర్వాత మరో 12,000 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు. సో బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క బడ్జెట్ లో పెద్దగా లబ్ధి పొందాయని చెప్పొచ్చు. ఇక మిత్రపక్షాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. మొత్తానికైతే గతం కన్నా భిన్నంగానే ఈ బడ్జెట్ ఉందనే చెప్పుకోవచ్చు. రైట్. ఒక్క నిమిషం కృష్ణ, థ్యాంక్ యూ. రామారావు, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తం మీద వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజలు ఎన్డీఏని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంపాక్ట్ ఇవాళ బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయ్యిందనే అనుకోవచ్చు. ఆ రిజల్ట్ తాలూకు ఇది రిఫ్లెక్ట్ అయ్యింది ఒకటి. తర్వాత ఇప్పటికే 2 దఫాలుగానో 3 దఫాలుగానో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రిప్రజెంటేషన్స్ అందరం మినిస్టర్లు కలిసి కొన్ని వినతులు చేయడము ఇది కూడా కనపడినట్టుంది. మొత్తం మీద బడ్జెట్ చూస్తే సరే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ బీహార్ కోసం, ఒడిశా కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం బడ్జెట్ పెట్టినట్టుగా కనపడుతుంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొంత ప్రయారిటీ దొరికింది. సో ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? మీరు అసెంబ్లీలో ఉన్నట్టున్నారు, అక్కడ రియాక్షన్స్ ఏంటి ప్రభుత్వం వైపు నుంచి? ఎస్ వెంకటకృష్ణ, మీరు అన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం కేంద్ర బడ్జెట్లో కనిపించలేదు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పేరు కేంద్ర బడ్జెట్లో రావటం, పైగా అప్పులతో కూడుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత ఊరట కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగింది అని మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యులతో పాటు కూటమి పక్షాల సభ్యులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అప్పుల కోసం, కేసుల కోసం ఢిల్లీ వెళ్తే అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పులు అండ్ కేసులు కాకుండా రాష్ట్రానికి సంబంధించిన నిధులపైనే ఆయన ప్రత్యేక కసరత్తు చేశారు అనేది కూడా ఈ బడ్జెట్లో ఇచ్చిన వరాల ద్వారా స్పష్టం అవుతుంది. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, రాజధానికి సంబంధించి రాజధాని 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత రాజధానికి 15,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెండిచర్ బుక్ అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మళ్ళా ఫండ్స్
ఫండ్స్ ఇప్పిస్తామని చెప్పారు. ఇది రాజధానికి సంబంధించింది. ఇది రాజధాని అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని. ఇక లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరానికి సంబంధించి తప్పనిసరిగా కూడా మేము పూర్తి చేస్తాము, దీనికి ఎన్డీఏ గవర్నమెంట్ కట్టుబడి ఉంది అన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని లెటర్ అండ్ స్పిరిట్తో మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ దీనికి 1400 కోట్ల రూపాయలు 2019 నుంచి 24 మధ్యలో వస్తే ఈ 1400 కోట్ల రూపాయల ఫండ్స్ డైవర్ట్ అయినాయి. దీనివల్ల మొత్తం తర్వాత ఫండ్స్ కూడా యూసీ లేక ఆగిపోయినాయి. అందువల్ల దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కొప్పర్తి వరకు కూడా, అంటే కడప జిల్లా కొప్పర్తి వరకు కూడా ఈ సర్క్యూట్ని కంప్లీట్ చేయడంతో పాటు కొత్త ఇండస్ట్రియల్ పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. ఇక మేజర్ ఏంటంటే గతంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్కు బదులు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. ఈ స్పెషల్ ప్యాకేజీ కింద ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్సెంటివ్స్ అంటే రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్ని కేంద్ర బడ్జెట్లో మళ్ళీ కూడా కోట్ చేశారు. అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ పెట్టేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే కియా కానీ లేకపోతే అమర్ రాజా కానీ జాకీ కానీ ఇటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా పారిపోగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఏదైతే ఇస్తామని చెప్పారో మనతో ఒకే ఒక్క నిమిషం మాట్లాడేందుకు తాటికొండ ఎమ్మెల్యే రాజధాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్ ఎలా చూస్తారు? రాజధానికి ఏమీ లేదు, చివరికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడైతే రాజధానిలో కంప తొలగించడానికి 30 కోట్లకు టెండర్ పిలిస్తే ఆ 30 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఖజానాన్ని ఖాళీ చేసింది వైసీపీ. కేంద్రంలో 15,000 కోట్లు ఇస్తామని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు రాజధాని ఎమ్మెల్యేగా? స్వాగతిస్తాం, ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. 15,000 కోట్లు అనేది మొదలు మాత్రమే. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారంటే తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం కృషి చేస్తారని మా అందరి నమ్మకం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్ళారు అనేది ప్రజలందరూ కూడా $1 బిలియన్ క్వశ్చన్, చిదంబరం రహస్యంలాగా ఉండేది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళారు. మొదటిసారి అభినందన తెలపడానికి, రెండోసారి రాష్ట్రానికి అవసరమైన అంశాల మీద మాట్లాడటానికి. ఈ 2 అంశాల్లో స్పష్టంగా అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా మేమున్న తెలుగుదేశం పార్టీ కాబట్టి, ఇక్కడ కూడా ఎన్డీఏ అధికారులు ఉంది కాబట్టి ఇతోధికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అనేది స్థిరపరచబడుతుంది. అంతేకాదు లైఫ్ లైన్ అయినా పోలవరానికి కూడా ఇతోధికంగా సహాయం చేస్తా ఉన్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని, ఎంపీలని, రాష్ట్ర మంత్రుల్ని కూడా సమావేశపరిచి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రాజెక్టుల ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక ప్రత్యేకంగా డ్రైవ్ పెడతామన్నారు. అంతేకాదు ఈరోజు అసెంబ్లీలో చర్చలో కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ నుంచి ఇనిషియేషన్ లేక ఆగిపోయినాయి, డైవర్ట్ అయినాయి చాలా ఉన్నాయి. దాని మీద ఒక ప్రత్యేక డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది. రాజధాని ప్రాంతమే రాజధాని అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. వెంకటకృష్ణ, ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై ఉంది. ఆయన ఛాంబర్కి వెళ్లిన సమయంలో తప్పనిసరిగా ఆ రిప్లైలో కేంద్ర బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏవైతే ఉపయోగాలు జరిగాయో, రాయితీలు ఇచ్చారో లేకపోతే నిధులు మంజూరు చేశారో, పోలవరం కానీ, అమరావతి కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సెంటివ్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా బడ్జెట్కు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై ఉన్నప్పుడు ఆ సమయంలో తప్పనిసరిగా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్పందిస్తాను అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. అందువల్లనే కేంద్ర బడ్జెట్ మట్టికి ఈసారి ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా వరాల జల్లు కురిపించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇదే అంశాన్ని కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు కూడా అసెంబ్లీలో శాసనసభ్యులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనతో చర్చలో
పాల్గొంటున్నారు. నేనాయపాలెం విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ మహేష్ కొనగాల గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, అండ్ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ. ముందుగా కిషోర్ రెడ్డి గారు చాలా రష్ లో ఉన్నారు కాబట్టి ఏంటి ఈ బడ్జెట్ ని ఎలా చెప్తారు, మీరు ఎలా చెప్పుకుంటారు? ఇది ఒక అంటే మామూలుగా ఎప్పుడు వచ్చే విమర్శలు వస్తాయి, అంకెల గారడి మేము ఇద్దరు మాట్లాడి వారు సమాధానం బట్ హీస్ ఇన్ రష్ కదా. ఓకే, సమ్ టైమ్స్ వి హావ్ టు కన్సిడర్ రైట్. బడ్జెట్ మీద మీ మెరిట్స్ ఏంటో చెప్పుకోండి. అదే కదా మీకు ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి. ఒకటి స్పష్టం చేయమనండి, అంటే జస్ట్ చెప్పండి. ఈ భారతదేశ పదం అయితే రాలేదు, అదే అడగబోతున్నా. ఈ ఫెడరల్ స్ఫూర్తితో నడిచే భారతీయ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికి తెలంగాణ అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో భాగంగా ఉందా? ఇదే బడ్జెట్ అంటే ఏ స్టేట్ రాలేదు, చంద్రబాబు నాయుడు కలుసుకుంటే అస్సాం చెప్పినారు, ఒడిశా చెప్పారు, బీహార్ చెప్పారు, అదే వెస్ట్ బెంగాల్ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీలైనంత వరకు ఎన్డీఏ ప్రభుత్వాలు లేదా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న స్టేట్స్ గురించి ఎక్కువ ప్రస్తావన వచ్చింది. మిగతా స్టేట్ల పేర్లు కూడా రాలేదు. వారే మాట్లాడమనండి. నేనేమంటున్నా, మిగతా రాష్ట్రాలకి తెలంగాణకి అసలు పోలికే లేదు. ఇది కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. దీనికి ఇతోధికంగా సాయం చేయాల్సిన పెద్దన్న కూర్చొని అసలు మా రాష్ట్రం ఉందా లేదా అన్నట్టు రేపు బీజేపీ తెలంగాణలో చేద్దాం. మీ పాయింట్ క్యాష్ అయింది కదా అక్కడ. మరొకసారి తెలంగాణ ద్రోహులను నిరూపించారు. మీరు చేశారు కదా. ఇప్పుడు ఒక్కటి జస్ట్ బేసిక్ గా ఎప్పుడు మరి మహేష్ గారు బడ్జెట్ అనేది ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం కాంగ్రెసే ఉండింది. అప్పటికి 28-29 రాష్ట్రాలు మరి అందులో మెన్షన్ చేసేవో రాజకీయాలే అవసరం లేదు. కామర్స్ బ్యాక్గ్రౌండ్, నేను చదువుకున్నదే బడ్జెట్, లెక్కలు, ఎకానమీ, అప్పుడెప్పుడు ఫాలో అవుతున్నారు. రేపు తెలంగాణలో బడ్జెట్ పెడితే ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 33 జిల్లాలు మెన్షన్ చేస్తారా బడ్జెట్ లో? ఓకే, చూద్దాం రేపే కదా. అంటే రాష్ట్రాన్ని చేస్తే 33 జిల్లాలకు చేసినట్టు కాదా? వారు చెప్పేది మొత్తం నా మాట వినే వరకు ఉండాలి, పోవద్దు. అదైతే లెక్క. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు వికసిత్ భారత్ ప్లాన్ మీరు లాస్ట్ టైం బడ్జెట్ చూసినప్పుడే బ్లూ ప్రింట్ ఫర్ వికసిత్ భారత్ అని చెప్పేసి ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే బడ్జెట్స్ వస్తున్నాయని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు కంటిన్యూటీ కనిపిస్తుంది అండి. కంటిన్యూటీలో ఫండమెంటల్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ అన్నారు, పోర్కి ఏం చేయగలుగుతాము అనేది, ఉమెన్, యూత్ ఇవి అండ్ ఫార్మర్స్, ఇవి ఫోకస్ ఏరియాస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి. దాని తర్వాత ఇంతవరకు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంప్రూవ్మెంట్ అన్నాం, పిఎల్ఐ అని ఉండేది, ఇప్పుడు ఈఎల్ఐ తీసుకొస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు, టెక్నాలజీ చేంజెస్ ఎట్లా జరుగుతున్నాయి మీకు తెలుసు. మన హైదరాబాద్లోనే ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఏఐ లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అని అంటే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తక్కువ మంది ఉద్యోగస్తులతో ఎక్కువ ఉత్పత్తి అయ్యేటువంటి పెట్టుబడులు జరుగుతున్నాయి. అట్లాంటి దాంట్లో ఏంటంటే ప్రొడక్షన్కే కాదు లింక్డ్, ఎంత ఉత్పత్తి అయింది అనేది కాదు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఈసారి మీరు కొత్తలకు ఫ్రెషర్స్కే కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, ఉమెన్కే కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే అంతకుముందు కంపెనీస్కి ఎట్లాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉండేయో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని అంటున్నారు. సో బేసిక్ ఫోకస్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద. దానికి కావాల్సిన, మొన్ననే నేను చెప్తాను, క్యాస్ట్ సెన్సస్ అన్న అవుతున్న గొడవలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, క్యాస్ట్ సెన్సస్ కాదా, స్కిల్ సెన్సస్ కావాలి ఇండియాలో. ఈ రోజు మనకు కావాల్సింది, మనం ఎదుగుతున్న క్రమంలో మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్డ్, ఇది ఏమంటామండి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. మనం యూత్ మోస్ట్ యంగెస్ట్ కంట్రీ అనమాట, లార్జ్ కంట్రీ మనది. అట్లాంటి దాంట్లో యూత్ శాతం ఎక్కువ కదా, వాళ్ళందరికీ స్కిల్స్ లేకపోతే మనం అసలు బర్డెన్ అవుతారు వాళ్ళు అసెట్ అయ్యే బదులు. సో స్కిల్స్, ఎడ్యుకేషన్
అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటి మీద ఫోకస్ చేశారు. స్పెసిఫిక్ గా కంపెనీస్ అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ కి కన్సెషన్స్ ఇచ్చారు. పిఎఫ్లు ఇట్లాంటివైనా కానీ 1 month శాలరీ పే చేయడమైనా కానీ, లేకపోతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్సే కానివ్వండి, వాటన్నిటికీ ఇన్సెంటివైజ్ చేయడమే కానివ్వండి, ఇది హ్యూజ్ గా అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అంటున్న దాన్ని ఈసారి ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్లారు. ఇక మీకు సొంతంగా మనమే ఎంప్లాయ్మెంట్ చేసుకున్నాము అని అంటే ముద్ర లోన్సే కానివ్వండి, స్వనిధియే కానివ్వండి, ఇప్పుడు స్మాల్ ఫర్మ్స్ కి ఏంటంటే బ్యాంకులకు వెళ్తే లోన్లు అని అంటే 100 కోట్ల వరకు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే మీరు గ్యారంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొలాటరల్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్తారు మీకు, దానికి ఒక కొలాటరల్ గ్యారంటీ ఫండ్ లాగా మేము క్రియేట్ చేస్తాము, ఆ ఫండ్ కొలాటరల్ గా ఉంచుకుని బ్యాంక్స్ కి మేము గ్యారంటీ ఇస్తాము, మీరు ఒకవేళ బ్యాంక్రప్ట్ అయితే మేము పే చేస్తాము, అది ఒక ఇన్సెంటివ్ ఇచ్చారు. దానికి ఒక చిన్న స్మాల్ ఫీ ఉంటుంది మనకి సర్వీస్ యూజ్, అట్లాంటివి చేసి మొత్తం మీద ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్ అండి. దాని తర్వాత మీరు అన్నారు కొన్ని రాష్ట్రాల పేర్లు అయితే విన్నాయి, ఆంధ్ర, బీహార్ వినపడింది, కరెక్టే. ఈసారి ఇద్దరు క్రూషియల్ ప్లేయర్స్, దాన్ని కాదనలేము, ఎందుకంటే అయితే ఇంకొకటి విభజన చట్టం అన్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ విషయం అన్నారు, మహేష్ గారే అన్నారు. మహేష్ గారు తెలంగాణ విషయమే ఇంతకు మన రేవంత్ రెడ్డి గారిదే యాటిట్యూడ్. ఏమన్నారు ఫస్ట్ పెద్దన్న, అది సరే పొలిటికల్ అనుకోండి, నాన్ పొలిటికల్ అనుకోండి, నేనేం దాన్ని క్రిటిసైజ్ చేయట్లా. వెళ్ళి కలిస్తే రక్షామంత్రిని కలవంగానే ఇప్పుడు మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి, మొహం చూసుకుంటూ డెకేడ్స్ నుంచి పెండింగ్ లో ఉన్నాయి, అసలు పెద్ద పెద్ద గొడవలు అయినాయి, వాటి మీద అది క్లారిటీ వచ్చిందా? ఐపీఎస్ ఆఫీసర్స్, హైదరాబాద్ ఇస్ అ వెరీ క్రిటికల్ థింగ్, ఇక్కడ ఐఎస్ఐ కలాపాలు కూడా నడుస్తూ ఉంటాయి, ఎక్స్ట్రీమిజం నడుస్తూ ఉంటుంది, అందుకని మాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే ఇమీడియట్ గా గ్రాంట్ చేశారు. దాని తర్వాత ఇది సిస్టమేటిక్ చేసేసి అసలు క్యాడర్ అలాట్మెంట్స్ చేంజ్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత కూడా ఈవెన్ ఇతరత్ర మనకి ఇప్పుడు 9 కోల్ బ్లాక్స్ ఉన్నాయండి, 10 ఏళ్ల నుంచి అసలు ఎక్స్ట్రాక్ట్ చేయడానికే లేకుండా ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ తో మాట్లాడి మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వగేరా మొత్తం ఓపెన్ చేశారు. ఇద్దరు కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఈ బడ్జెట్ లోనే కాదండి, బడ్జెట్ లోనే స్కీమ్స్, ఇప్పుడు ఎంఎస్పీ ఉంది రైతులకు, మేము బడ్జెట్ లో నుంచి తీసేసాం అన్ని. ఏమవుతుందంటే యాజ్ అ నార్మల్ పాలసీగా జరుగుతూనే ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించిన ఈ ఇరు ప్రభుత్వాల డిస్కషన్స్ లోనే ముందుకెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ సౌత్ రాష్ట్రాలు ఎస్పెషల్లీ, ఇక్కడేమి బీహార్ లో లాగా కాదు, ఏది వైజాగ్ టు చెన్నై, బెంగళూరు టు హైదరాబాద్. సో ఇండస్ట్రియల్ కారిడార్ ఈ రోజు మనకు కావాల్సింది అదే కదండి, మనం అడుగుతున్నది అదే కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్. దానికి చూడండి ఇండస్ట్రియల్ కారిడార్స్ లో ఇంకొకటి ఏంటంటే 100 రెడీ టు ఇన్వెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేస్తామన్నారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చే ఇది ఉంది, సువిధ ఉంది. మళ్ళీ వాటికి ఫండింగే కాకుండా మళ్ళీ దాంట్లో మీరు పెట్టగలిగితే మీరు అట్రాక్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి మీరు స్టార్ట్అప్స్, ఇంకొకటి మనది హైదరాబాద్ స్టార్ట్అప్ హబ్, స్టార్ట్అప్స్ కి మీకు ఏంజల్ ట్యాక్స్ పూర్తిగా ఎలిమినేట్ చేశారు, సో దట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. బెంగళూరు విపరీతంగా డెవలప్ అయింది, హైదరాబాద్ ఏముందంటే ఒక స్టేజ్ పైన ఉంది కానీ బెంగళూరు ఎక్కడో ఉంది. మనం అది క్యాచ్అప్ చేయాలి అని అంటే ఇక్కడ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ని సింప్లిఫై చేయాలి. దానికి బడ్జెట్ లో ఇది ఉంది, కొన్ని ఇవి చేశారు, ఏంజల్ ట్యాక్సెస్ ఇట్లాంటివన్నీ తీసేశారు. అది మనకు కావాల్సింది ఏముందండి, మన రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఇప్పుడు మనం డెవలప్ చేసుకోగలము, కానీ దానికి కావాల్సిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కావాలి, దానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో, మనకి ఎంప్లాయ్మెంట్ కి ప్రోత్సాహకాలు కావాలి, ఇండస్ట్రియలైజేషన్ కి ప్రోత్సాహకాలు కావాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. 11 lakh crores ఈసారి ఎవ్రీ ఇయర్ లాగానే మళ్ళీ 30% మీద పోతూనే ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే విపరీతంగా పెంచబోతున్నారు. అండ్ దాంట్లో రైల్వేస్ అన్నారు, అవే అన్నారు, మనం చూస్తూనే ఉన్నాం గత 10 సంవత్సరాల్లో ఏమైందనేది తెలంగాణలోనే చూసాం. రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయకపోయినా కానీ ఎంఎంటీఎస్ఏ కానివ్వండి, రైల్వే స్టేషన్లే కానివ్వండి, ఈవినింగ్ వస్తాయి. బట్ బేసికల్ నేను అనేది ఏంటంటే మనం కంటిన్యూస్ పాత్ లో ఉన్నాము. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఆర్ మన స్టేట్ కి ఎంత వచ్చిందా, వేరే స్టేట్స్ కి లేదా అనేది ఇదంతా ఏం లేదండి. యూ వర్క్ విత్ అంటే ఆ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్షిప్ ఏదైతే వర్క్ చేస్తూనంటే ఇందులో మనకేం తక్కువ వచ్చిందని కాదు. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాను, దాని నుంచి మీరు ఎంత తీసుకోగలరో మీ క్రియేటివిటీ మీద ఆధారపడి మనకి అలొకేట్ చేసే ఫండ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లోనే ఎన్ని ఇండస్ట్రియల్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ల్యాండ్ సంబంధించిన చిన్న బ్రేక్ తర్వాత ఏపీ తెలంగాణ ప్రతినిధులు ఏం చెప్తారు, వాళ్ళ స్టేట్స్ కు సంబంధించి ఎలాంటి, ఎందుకంటే 2 అధికార స్పెషల్ కాన్సన్ట్రేషన్, స్పెషల్ ఫోకస్ ఏపీ మీద పెట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు అధికార ప్రతినిధిగా? వెంకటకృష్ణ, ఇదే ఫోరం మీద మీరు నేను చాలాసార్లు ఇంతకు ముందు బడ్జెట్లో ఒక 10 ఏళ్ళ
ఉన్నాం కదా, చాలాసార్లు మనం కొద్దిగా నిష్ఠూరంగానో బాధగానో ఆవేదనతో మాట్లాడుకున్న సంవత్సరాలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను రాసుకుంటుంటే వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే పేపర్లు వస్తున్నాయి. మీరు ఇప్పుడు జూబ్లియంట్ మూడ్ లో ఉన్నారన్నమాట. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇదే అమరావతికి బహుశా ఒక 5-6 ఏళ్ల క్రితం కానీ ఇట్లాంటి సపోర్ట్ వచ్చింటే ఇప్పటికి థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో బెటర్ లేట్ దాన్ ఎవర్. దాని గురించి మనం మర్చిపోయి ఇవాళ ఒక్క సంవత్సరంలో 15,000 కోట్లు ఇస్తా ఉన్నారు. అంటే అమరావతికి నాకు ఉన్న ఐడియా మేరకు అమరావతికి ఒక 35,000 to 40,000 కోర్స్ కావాలి మ్యాక్సిమం. అంటే మిగతావన్నీ అది సెల్ఫ్ ప్రొపెలింగ్ అన్నమాట, దాని డబ్బులు అది తెచ్చుకోగలదు. ఓకే, సో దాంట్లో 15,000 కోర్స్ ఒక్క సంవత్సరంలో ఇస్తాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఇస్తారు. సో ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఈ 15,000 కోర్స్తో కనీసం నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇట్లా బిల్డింగ్స్ కావచ్చు, కొత్త హైకోర్టు కావచ్చు, లేకపోతే కొత్త సచివాలయం కావచ్చు, అక్కడికి ఇంకొక బిల్డింగ్స్ కావచ్చు. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలు దాదాపు 45 to 50 సంస్థలు వాళ్ళ యొక్క దాని ఆఫీసు స్టార్ట్ చేయబోతున్నాయి. సో ఇదంతా ఇట్ అగర్స్ వెల్ ఫర్ అమరావతి. సో అమరావతి నిజంగా బహుశా 2014లో ఆయన ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మనసారా నవ్వుకోగలరు. ఇప్పుడు రైతులు అంత కష్టపడినారు పాపం, ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా దాన్ని తిరుమల పోయించారు, అక్కడ మొక్కుని వచ్చారు. ఇన్ని సంవత్సరాల యొక్క ప్రార్థనలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు, ఎంతో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశలు ఆకాంక్షలు అన్నీ అమరావతి మీద. అమరావతి ఈజ్ రెవెన్యూ జనరేటర్ మేము ఎట్టయితే నమ్ముతున్నాము, గ్రోత్ ఇంజిన్ అనుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా యొక్క దీన్ని అంగీకరించి ఆమోదించి 15,000 crores ఒక సంవత్సరంలో రిలీజ్ అనేది ఇట్స్ అ వెరీ వెల్ ఎండోర్డ్ ఇదన్నది. రెండోది ఏంటంటే పోలవరంని 3-4% కూడా మా ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఏమి చేయలేదు, గమ్ము వదిలేశాడు. అమరావతి ఏమి చేయలేదు అనుకోండి. సో ఇప్పుడు పోలవరాన్ని దాదాపు స్టాల్ చేస్తారు, దాన్ని అటు ఇటు కాకుండా ఏం అర్థం కాకుండా లెవెల్లో తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు. సో దాన్ని ఇప్పుడు 12,500 కోట్లు ఇస్తామని నిన్నే చెప్పారు. సో RR ప్యాకేజ్కి ఇస్తా ఉన్నారు. అండ్ ఏదైతే స్టాల్ అయిందో దాని ఇది దాని కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వచ్చిందో దాన్ని కొత్తగా ఇది చేస్తూ ఉన్నారు. సో పోలవరాన్ని మళ్ళా పరుగులు పెట్టించే విధంగా ఇప్పుడు ఇస్తున్న ఈ 12,500 కోర్స్ కావచ్చు, ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తానన్న దాన్ని జల కమిషన్ సో మనం బేసిక్గా ఫస్ట్ నుంచి అమరావతి పోలవరం ఏదైతే ముట్టుకుంటున్నామో ఆ టూర్ చేశారు. థర్డ్ థింగ్ ఈజ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అసిస్టెన్స్. మీకు గుర్తుందో లేదో గుర్తుంటుంది, 350 కోట్లు వచ్చి బ్యాక్ వెళ్ళిపోయింది. సో అట్లా ఈ బ్యాక్వర్డ్ కోర్స్ అంటే రాయలసీమలో ఉన్న 3 జిల్లాలు ఆ పక్క నుంచి అట్లా వస్తాయి, దాని కలహండి, బుందేల్ఖండ్, ఇక్కడ బహుశా ప్రకాశం అండ్ రాయలసీమ జిల్లాలు కావచ్చు. ఇంకోటి ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ రాయలసీమ అంటానండి, ఎందుకంటే ఓర్వకల్లు కొప్పర్తి ఈజ్ ఇన్ కడప, ఓర్వకల్లు ఈజ్ ఇన్ కర్నూలు. సో కర్నూలు ఈ బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో వస్తుంది, దానికి కొప్పర్తికి చెన్నై వైజాగ్ కారిడార్, కొప్పర్తికి వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, హైవేస్, ఈ 4 దాని కనెక్టింగ్ హైవేస్ అని కడప, కృష్ణపట్నం పోర్టు కూడా. సో ఈ 4కి ఈ దీంట్లోనే ఇస్తామంటున్నారు అన్నమాట డబ్బులు. సో ఇది రాయలసీమలో ఇండస్ట్రీస్ ఎప్పుడు మనం రాయలసీమ బ్యాక్వర్డ్ ప్రభుత్వం కూడా గతంలో 14 to 19 ఉన్నప్పుడు కూడా రాయలసీమ ఇండస్ట్రియల్ ఆంధ్రప్రదేశ్లో కియాతో స్టార్ట్ చేసుకొని చాలా ఇంతకు ముందు ఆయన కృష్ణ కిషోర్ జాస్తి రియలీ బ్రిలియంట్. సో ఎన్ని ఇండస్ట్రీస్ అనంతపురం, కడపకు, కర్నూలుకు ఆయన తెచ్చారు. ఇట్ ది సేమ్ టైం చిత్తూరుకి. ఇది కాకుండా రోడ్స్, ఇప్పుడు హైవే ఆల్రెడీ గడ్కరీ 15 days బ్యాకే మనకి ఏమేమి రోడ్స్ ఇస్తాము అని కూడా చెప్తున్నారు. ఆ రోడ్స్ అని ఇప్పుడు దీంట్లోకి వచ్చింటాయి. హైవేస్ కావచ్చు, అమరావతికి వచ్చిన ఇంటర్నల్ రింగ్ రోడ్స్ కావచ్చు. ఇంకోటి చూడండి, అమరావతికి ఇస్తాన ఇంటర్నల్ రింగ్ రోడ్ 17,500 crores ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఈ 15,000 crores ఇది క్యాష్ కాంపోనెంట్ అనే అనుకుంటున్నాను నేను. అంటే గ్రాండ్ కాంపోనెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గ్రాండ్ కాంపోనెంట్ అనే అనిపిస్తుంది నాకు. సో ఈ గ్రాండ్ కాంపోనెంట్ ఈ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు అనే నా ఉద్దేశం. వేరుగానే అని నేను చెప్పేది అయితే మాత్రం ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. ఎందుకంటే చెప్పిన దాని ప్రకారం మాత్రం ఈ 15,000
Plant compound. క్యాష్ కాంపౌండ్ లాగానే కనపడింది. ప్లాంట్ ఇస్తున్నారు, తీర్చక్కర్లేని అప్పు కింద. రైట్. ఇట్స్ హ్యూజ్ థింగ్ మాట. సో మీరు ఎంత లెవెల్లో వాడుకోవాలి అంటే రెండు రాష్ట్రాలు ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, మాట్లాడదాం బీహార్, తర్వాత ఒడిశాని కూడా కొంత ప్రయారిటీ ఇచ్చారు. అలాగని చెప్పి మిగతా రాష్ట్రాలు వదిలేస్తారంటే ఎందుకు వదిలేస్తారు? మిగతా మొత్తంగా నేషనల్ బడ్జెట్ లో ప్రతి దాంట్లోనూ ఏ స్టేట్కి వెళ్ళే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఆ స్టేట్కి వెళ్తూనే ఉంటాయి. కాకపోతే ఏ రాష్ట్రం వాళ్ళు ఏం కోరుకుంటారంటే మా రాష్ట్రం పేరుతో పర్టికులర్ గా ఇది రాలేదు, ఇది చెప్పలేదు, ఇలా ఉంటుంది మైండ్ స్కేల్. సో మనం చూస్తే ఎక్కడ నిజానికి ఇట్స్ ట్రూ, తెలంగాణ పేరు ఎక్కడ రాలేదు, చాలా రాష్ట్రాల పేరు కూడా రాలేదు. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బడ్జెట్ ప్రసంగం మీద? సార్, ముందు దేశంతో మొదలు రాష్ట్రానికి వద్దాము. ఆల్రెడీ రాష్ట్రానికి కొంత డిస్కషన్ అయింది కాబట్టి. బట్ ఇది ఏదైతే ఇవాళ కాంబినేషన్ ఉందో, నిర్మలా సీతారామన్ గారు మరొకసారి ఆర్థిక శాఖ మంత్రి అన్న రోజే మాకు అర్థమైంది ఈ దేశ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందని. సో సీరియస్ గా యూ కెన్ గో బ్యాక్ టు మై సోషల్ మీడియా పోస్ట్, నేను ఐ పోస్టెడ్ ఆన్ ద సేమ్ డే. మళ్ళొకసారి ఈ దేశాన్ని ఒక ప్రయోగశాల చేస్తున్నారు. లాస్ట్ 2 టర్మ్స్ వారు సేల్స్ శాఖ మంత్రిగా ఎక్కువ, ఆర్థిక శాఖ మంత్రిగా తక్కువ పనిచేస్తున్నారు. ఈసారైనా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారని ఆశించాం. బట్ కనిపించిన మేరకు, ఆశించిన మేరకు, లేదా ఆశించడమే తప్పు, ఎందుకంటే 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒకసారి ఫార్ములా మోడీ సీతారామన్ ఫార్ములా ఫెయిల్ అయింది అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వర్కౌట్ అనే ఆశ కూడా దేశ ప్రజలకు బహుశా ఉండకపోయి ఉండొచ్చు. ఏదో చూద్దాం అనుకుంటే కూడా అది కూడా ఈరోజు ఆశలు అడియాశలు అయినటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రత్యేకంగా ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటున్నాను నేను. ఈ దేశాన్ని గాడి తప్పిన ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టడానికి ఏం మెజర్స్ తీసుకున్నారో చెప్పలేకపోయినానని చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ మీద పెద్ద దేశ ప్రజలకు హోప్స్ కూడా ఇంకా దీంతో నాకు తెలిసి లేవు. నేనేమంటున్నా, మీరు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టిరండి? 48.21 lakh crores బడ్జెట్ ప్రవేశపెడితే మీరు ఏ సెక్టార్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా కూడా మనం వీటికి ప్రయారిటీ ఇస్తున్నామని నోటి మాటల కంటే అలొకేషన్ చూస్తే మనకు ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, విద్య ఎక్కువ ఈ మధ్య కాలంలో నీటు, పరీక్ష విధానము, నిరుద్యోగం మీదనే పార్లమెంట్ మొత్తం మేజర్ గా ఈ 3 ఇష్యూస్ మీదనే ఆ టసైల్ అంతా నడుస్తుంది కదా. వాటికి మనం అలొకేట్ చేసింది ఎంత? విద్యకు విద్య అండ్ స్కిల్ డెవలప్మెంట్ కలిపి అలొకేట్ చేసింది అప్రాక్స్ 3% ఆఫ్ టోటల్ బడ్జెట్. దానివల్ల మీకు ఏం తెలుస్తుంది? నేను కంపారిజన్ కూడా చెప్తా, రేపు మా రాష్ట్ర బడ్జెట్ కూడా ఇందాక సో వ్యవసాయం, రైతాంగం కూడా ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి వెన్నుముక ఈ దేశానికి రైతాంగం. సో వాళ్ళని ఆదుకునే అగ్రి అండ్ అలైడ్ బిజినెసెస్ అంటే వ్యవసాయ అనుబంధిత రంగాల్లోకి వాళ్ళు కేటాయించింది కేవలం 3, అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ 3 అంటే 1.52 lakh crores అవుట్ ఆఫ్ 48.21 lakh crores వాళ్ళు కేటాయించింది. మీరు 1.52 lakhs crores దగ్గర ఒక చిన్న రెఫరెన్స్ చెప్తా. రేపు మేము ప్రవేశపెట్టే బడ్జెట్ లో అంటే ఇప్పటికే దానికి ఒక షెడ్యూల్ అయింది కాబట్టి రుణమాఫీ 31,000 కోట్ల, రైతు భరోసా ఇప్పటికి ఒక 7,000 కోట్లు ఇచ్చినామా, అట్లా లెక్క కడితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే 91,000 కోట్లు దగ్గర రైతులకు ఇస్తుంది. ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఇందాక హెల్త్ సెక్టర్ కానీ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ ఇప్పుడు చెప్పిన ఫార్మింగ్ సెక్టర్ కానీ 1.5 lakh 1.5 lakhs చెప్పారు కదా. అందులో మళ్ళీ ప్లాన్ నాన్ ప్లాన్ ఉంటుంది. జీతాల భత్యాలకు సగం పైన పోతాయి. సో నేనేమంటున్నా, వ్యవసాయానికి ఒక 3%, విద్య నైపుణ్య అభివృద్ధి నా టార్గెట్. అసలు దిశనే మార్చేస్తామని కదా మేడం గారు స్పీచ్ లో చెప్పిండ్రు. అలొకేట్ చేసింది ఎంత అంటే మోస్ట్లీ 3% మాత్రమే నిధులలో. నేనేమంటా, ఒక రైతాంగం ఒక పెద్ద కమ్యూనిటీ, ఆ తర్వాత విద్యార్థులు వాడి స్కిల్ అప్గ్రేడ్మెంట్ అనేది ఇంకొక పెద్ద సబ్జెక్టు. ఈ చర్చ దాని మీద జరుగుతుంది. దాన్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే భవిష్యత్ తరాలకు ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నిరుద్యోగం. మన దేశంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో 68% మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇది ఎవరు మేము చెప్పింది కాదు, వాళ్ళ ఎకనామిక్ సర్వే చెప్తుంది. NSDS లోక్ నీతి వాళ్ళ సర్వే చెప్తుంది. 68% గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నిరుద్యోగులుగా ఈ దేశంలో తిరుగుతున్నారని. వాళ్ళకి వాళ్ళ కోసం వీళ్ళు ఎంత కేటాయించినారు? గతంలో ఒక హామీ ఇచ్చినారు, ఉపాధి కల్పన కోసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అదేమైందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ తెలుసు. అంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వాళ్ళు మనకి ఇచ్చి ఉన్నారు అనే విషయము మనందరికీ తెలుసు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అది దానికి అత్తాపత్తలేదు. ఇలా 4 కోట్ల ఉద్యోగాలు చేశారు. వెన్ యూ కాంట్ అచీవ్, నేనేమంటున్నా, హానెస్టీ అన్న ఒక నిజాయితీ అన్న కనబడాల.
10 ఏళ్ళు మేము 2 కోట్ల ఉద్యోగాలు పర్ ఇయర్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్నే అచీవ్ చేయలేనప్పుడు మళ్ళీ 4 కోట్ల ఉద్యోగాల స్టేట్మెంట్ అంటే అదే అంటే జనాల్ని ఫూల్స్ చేయడానికి కాకపోతే ఇంకేంటి చెప్పండి. అంటే నోటి ద్వారా ఇంత అంటే నోటికి ఏదొస్తుంది ఫ్యాన్సీగా కనబడే నెంబర్లు చెప్పేస్తే ఈ పూటకు అయిపోతుంది అనేటట్టే ఈ బడ్జెట్ ఉంది తప్ప ఇంకోటి లేదు. ఇది ఓవరాల్ గా ఇక ట్యాక్స్ అంటారా మీకు తెలుసు ఆ 15% ఆ 15 lakh మాక్సిమం లిమిట్ ఎట్టగానే ఉంది. ఇంటర్నల్ గా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశారు. ఫైనల్లీ నేను తెలంగాణ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నిజంగా కూడా తెలంగాణకు ఇది దుర్దినమో ఒక బ్లాక్ డేనో అనిపిస్తుంది ఆ బడ్జెట్ స్పీచ్ చూస్తే. డెఫినెట్లీ ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటేసారి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటైనాయి. సోదరులైన ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం మేము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నాం. వాళ్ళు అది ఇస్తలేరు. ఇది ఆంధ్ర ప్రజలు దయచేసి గమనించాలి. మేము తప్పకుండా. అయితే ఇప్పుడు క్యాపిటల్ విషయం తెద్దాం. 15,000 crores కే విజయన్న తబ్బిబ్బు అయిపోతున్నాడు. అంటే ఇదివరకు ఆ నెంబర్ ఇప్పటిదాకా లేదు. ఆ 10 ఏళ్ళలో ఇప్పటిదాకా లేనిది ఇవన్నీ మోడీ గారే కదా. ఇంత చెంబడు మట్టి తట్టెడు మట్టి చెంబడు నీళ్ళే చల్లిపోయినారు. ఇప్పుడు 15,000 కోట్లు అంటున్నారు. నా ఆబ్జెక్షన్ ఏంటంటే గంగానది రివర్ కి 26,000 కోట్లు ఇచ్చి అందుకే కోట్ చేశా. ఇంత ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షకు 15,000 కోట్లు ఇస్తారు. వాళ్ళ తరఫున నేనే అడుగుతున్నా. ఇప్పుడు పోలవరానికి మళ్ళీ 12,500 కోట్లు సపోర్ట్ చేస్తున్నారు. వెల్ డన్. తెలుగు రాష్ట్రాలుగా అందరం కలిసి అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులం మనంతా కూడా. అయితే తెలంగాణ సంగతి ఏంది? తెలంగాణ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే. మాకు కొత్తగా ప్రాజెక్టు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వనం మేము అది కూడా ఆశిస్తున్నాం కదా. ఏదైనా ప్రత్యేక ఐటీఐఆర్ ప్రత్యేక ప్రాజెక్ట్ అడిగినాం. ఐటీ కారిడార్ ఎక్కడ బెంగళూరు టు ఏపీ నడుస్తుంటది, బెంగళూరు టు హైదరాబాద్ నడుస్తుంటది. కారిడార్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ అంటే నేనేమంటున్నా ఐటీఐఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్ కి ఏమన్నా ఇచ్చినారా దీనిలో అనేది మా క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ ఈవినింగ్ సార్ అంత పెద్ద నిర్ణయాన్ని హైడ్ చేస్తారా? ఖచ్చితంగా చెప్పాను కదా, పేరు కూడా రాలేదు కదా. సో నేనేమంటున్నా తెలంగాణ పేరు పలకడంత దూరంగా బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎట్లయితే బడ్జెట్ లో దూరమైందో తెలంగాణ కూడా దూరం అవుతుంది అంటున్నా. ఎందుకు? రేపొద్దున ఏం ముఖం పెట్టుకుని రాజకీయం చేస్తారు? ప్రజలే అడుగుతారు కదా. మొన్న వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలన్నీ విని మళ్ళొక్కసారి మోడీ వస్తున్నారు, మన రాష్ట్రానికి నిధులు వరదలై పారుతాయంటే ఈ కరువు అయిపోయింది. అది నెలలు వారి కరువు అయిపోయింది. నిధుల వరదలు దేవుడు కానీ నేనంటున్నది ఇది. మాకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్స్ మాకు కూడా రావాలండి. అంటే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ లో చాలా పెండింగ్ అప్పుడు ఉన్నాయి. ఆలోచించండి. విభజన చట్టం అప్పుడు హైదరాబాద్ మినహా తెలంగాణలో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజియన్ లో ఇప్పుడు కూడా 7 జిల్లాలకి ఇవ్వాలి అప్పుడు. కరెక్ట్ కదా. ఇప్పుడు అవి ఇంకా 1,600 కోట్ల దగ్గర ఉంది. నేను ఒక్కటి అడుగుతాను వికే సార్, మీ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచించాలి. అంతకు ముందంటే కేసీఆర్ ముఖం చాటేసిండు, ఆ ముఖ్యమంత్రికి రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ లేదా అభివృద్ధి మీద అని ఏదో బొక్కాయించుకుంటూ తిరిగిండు బీజేపీ. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మీరు 3 సార్లు కలిసి పెద్దన్నలాగా మీరు ఈ వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరిండు. మా ప్రధాని గారిని కలిసిరు, అమిత్ షా గారిని కలిసిరు, ఆర్థిక శాఖ మంత్రిని కలిసిరు, అందరినీ కలుస్తూ వస్తున్నారు. మాకు నిధుల కేటాయింపుల విషయంలో ఎందుకు ఈ అన్యాయం? అంటే బీజేపీకి తెలంగాణలో ఇంకా తెలంగాణ బీజేపీ ఈ దేశంలో భాగం కాదనుకుంటుందా? మోడీ అమిత్ షా అది బీజేపీ నాయకులు చెప్పాలి. 2 తెలంగాణకు ₹1 అంటే నేననేది చెప్పుకోదగిన రీతిలో అన్ని రాష్ట్రాలకు వచ్చే ఫండ్ ఎవల్యూషన్ మాకు కూడా వస్తుంది. దానికి మేము ఇస్తున్నామని ఎవరైనా చెప్పదలుచుకుంటే మెడకాయ మీద తలకాయ లేనట్టు లెక్క. అంతే కదా సార్. తెలంగాణకి ఏంటి అనేది మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు బీజేపీ ఇద్దరిని పిలిచింది అందుకు కదా. మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీదే కదా. అది ఎందుకో మరి అంటే పర్టికులర్ గా స్టేట్ నేమ్ ని ఇది చేయకపోవడం అంటే చాలా రాష్ట్రాలు 17 స్థానాలు ఉంటే 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఆల్మోస్ట్ 50% ఎంపీ స్థానాలు తప్పు చేసినట్టు మీ ఒపీనియన్ మీరు చెప్పారు. ఆ డీటెయిల్స్ వస్తే అది ఏంటో తెలుస్తుంది. రైట్. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్. పుల్లారావు గారు ఈ బడ్జెట్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకటి. రెండవది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి డెఫినెట్ గా ఏపీ ఈజ్ హ్యాపీ నాకు తెలిసినంత వరకు. మరి అందులో ఇంకేమన్నా మీ వెర్షన్ ఉంటే చెప్పొచ్చు. బట్ తెలంగాణ ఈజ్ అన్హ్యాపీ. తెలంగాణ ఈజ్ అన్హ్యాపీ. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహేష్ గారు మాట్లాడుతూ విన్నా, ఈ ఇంజనీరింగ్ కంపెనీస్ అన్ని హెడ్ ఆఫీసెస్ తెలంగాణలోనే ఉన్నాయి కదా. అవును. కాంట్రాక్ట్ అమరావతి చేసేది పోలవరంలో లేవు, కాకినాడలో లేవు, విజయవాడలో లేవు, అంతా హైదరాబాద్ బేస్డే కదా. అందరూ
వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచే మినాయింపులు ఉంటాయి, ఎంత ఉంటాయి. ఆంధ్రాకి మంచి జరిగితే తెలంగాణకు బెనిఫిట్, ట్యాక్సెస్ పెరుగుతాయి, ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఈ కంపెనీలన్నీ పనిచేసే అన్ని హైదరాబాదే కదా. ఒకటి. రెండోది మీరు చెప్పింది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే బీహార్ కూడా ఈసారి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొఫిస్టికేటెడ్ గా లాబింగ్ చేశారు. సొఫిస్టికేటెడ్ గా అంటే ఓ మంత్రిని కలిసి బయటకు వచ్చేసి మీడియాకి మేము 25 మార్లు అడిగాం, మాకు న్యాయం చేస్తారు అనుకుంటాం. అదేం లేదు. మీరు చూశారు కదా, కంప్లీట్ సైలెన్స్. బయటికి ఏం రాలేదు కదా. ఆయన మాట్లాడింది, నితీష్ కుమార్ మాట్లాడింది, ఏం మాట్లాడలేదు, బయట చెప్పలేదు, ప్రెషర్ కాలేదు, సాధించుకున్నారు ఇద్దరు. తర్వాత మనం ఇంకో రకంగా జయరామ్ రమేష్ గారు అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రోజు అనేవారు మీకేమెవరో అని. ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పినందుకు కూడా ఇచ్చారు అని మనం భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంతా ఉన్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా లాబింగ్ చేస్తే బాగుండేమో. తెలంగాణకు కావాల్సింది ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకెళ్తే ఎంత బాగున్నాము. సీఎం గారు మంచి పాలిటీషియన్, ఆయన చాలా గొప్ప పాలిటీషియన్, ఎమ్మెల్యే. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే పుల్లారావు గారు, అంతకుముందు 10 years రూల్ చేసిన కేసీఆర్ గారి కంటే అప్రోచ్ మాది ఎట్లా కంటే అంటే అంతకంటే కూడా ఒక మంచి అప్రోచ్, అలాగే మంచి లాబింగ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని పెద్దన్నలాగా మీరే ఆదుకోవాలని ఒకే డయాస్ షేర్ చేసుకున్నప్పుడు కేసీఆర్ గారు డయాసే షేర్ చేసుకునేవాడు కాదు కదా. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఉండడము, తర్వాత ఆయన పెద్దన్న మీరే ఆదుకోవాలంటే ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. ప్రధానమంత్రిని పెద్దన్న అంటున్నావా, నువ్వు బీజేపీకి తొత్తువారి విమర్శలు కూడా చేశారు కొంతమంది. సరే, అది పక్కన పెడదాం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఈయన కూడా ఢిల్లీ వచ్చాడు 1 day గ్యాప్ తో. ఆయన ప్రధానమంత్రిని కలిసాడు, ఇతర మంత్రులు కలిసాడు, బాగానే లాబింగ్ చేశారు. సరే ఓకే, అలాగని చెప్పి జీరో అలాట్మెంట్స్ నేను అన్నా, జీరో అలొకేషన్స్ నేను అనుకోవట్లా. మనకి ఇన్ డీటెయిల్ బడ్జెట్ వస్తే గానీ అప్పుడు తెలియదు ఏ స్టేట్కి ఏమొచ్చింది అనేది. బహుశా ఏపీ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎన్డీఏ ప్రయారిటీ కాబట్టి, ఒక పిల్లర్ కాబట్టి గవర్నమెంట్ కి, ఆయన కూడా బీహార్ ఆయన ఇద్దరు కాబట్టి అట్లా చెప్పు ఉండొచ్చు అనుకున్నాను నేను. వాట్ యు సే? అదే కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎప్పటి నుంచో నాకు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆంధ్రాకి బీహార్కి చేస్తారు, రాజకీయం తప్పదు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మా రీఆర్గనైజేషన్ చట్టా ప్రకారంగా చేయండి చాలా అంటున్నారు. రీఆర్గనైజేషన్ చట్టాలు ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. తర్వాత ఒకటి ఇంకా అనౌన్స్మెంట్ ఎందుకు అవ్వలేదో తెలియలేదు, ఆ రిఫైనరీ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రిఫైనరీ 50,000 కోట్ల, అది కూడా ఆ గ్రౌండ్ కి దానికి మొన్న సర్వే బిగిన్ చేశారు, అవన్నీ వెళ్తాయి. అంత చట్టంగా మాకు చేయండి. అన్నిటికంటే ముఖ్యం మీకు ఈ సిస్టమ్ ఆయన స్టైల్ మార్చుకున్నారు సీఎం గారు. ఏం బయట చెప్పలేదు. మీకు తెలుసు కదా పూర్వం ఎలా జరిగేదో. కేసీఆర్ గారు కూడా అలా కొద్దిగా చేసేవారు. తప్పకుండా తెలంగాణకి ఆంధ్రాకి ఏమొస్తే బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే 2 RDPS తో కలిసి ఉన్నాయి. ఇంకా తెలంగాణకి ఇస్తే ఇంకా మంచిది. నేను సొఫిస్టికేషన్ తో తమిళనాడు కేరళ చేసినట్టుగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే బాగున్నారేమో. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తాం. సొఫిస్టికేషన్ తో చేశారు కదా, అది ఇది కూడా చేస్తే బాగుంటుంది. ఏంటండి సొఫిస్టికేషన్ అంటే? అందువల్ల సొఫిస్టికేషన్ అది కలిసి చేసి మనం ఆల్ పార్టీ డిమాండ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్తే బాగుంటుందేమో. ఒకసారి కలిస్తే కుదరదు. మీకు లాబింగ్ ఎఫర్ట్ చాలా సస్టైన్ గా చేయాలి. వేరే ఎవరైనా పార్టీ ప్రతి మాట్లాడితే నేను పొలిటికల్ పార్టీ ఆయన ఒపీనియన్ ఇంకొంచెం చొరవగా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మా రైతు, తెలంగాణ ప్రజల యొక్క హక్కు. అది లాబీ కాదు. మీరు 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత నాకు అవకాశం ఇస్తారు చెప్పాలంటే రిపిటేటివ్లీ సేమ్ పాయింట్స్ ఐ సెడ్ ఓకే ఫైన్. యాంకర్ గారు మీకు గుర్తించారు. లెట్ us listen. 15
5 నిమిషాలు రిపిటేటివ్ ఇంకా చెప్తే క్రిటిక్ గా ఉంటారు కాబట్టి నేను చెప్పను. No, 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 మీరు sophisticated గా ఏం చేయాలి? మీరు ప్రభుత్వం నడుపుతున్నామా బ్రోకరేజ్ చేస్తున్నామా ఈడ? లాబీ మహేష్ due respect to you, sir. What do you mean by lobby? This is our right. Respect to anyone. This is our right అంటున్నా. What do you mean by lobby? What do you mean by sophisticated? What do I mean? ఇంకేం చేయాలి? పెద్దన్న అన్నారు 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, మూసికి డెవలప్మెంట్ నిధులు కావాలన్నారు. ప్లీజ్ Then అరే కొంచెం చెప్పింది మీరు అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా. ఆయన అనలైజ్ చేస్తున్నారు. సొఫిస్టికేటెడ్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. దాంట్లో తప్పేంటి నాకు అర్థం కాల. అందులో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసింది క్రిటిసైజ్ లాబీ అంటే నేనేమంటా చొరవగా వెళ్ళాలి అనేది అన్నారు. అవసరం లేదు. అదేముంటుంది అంటే ఏదో డిఫెన్స్ లో ఉన్నట్టు ఉంటుంది. నేను ఒకటే అంటున్నా, దానికి అవసరం లేదంతా. ఫైటింగ్ ఫర్ రైట్ కిల్లింగ్ క్రిమినల్ లేను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. క్రిటిసైజ్ చేయడానికి నేను లేను. మా రైట్స్ నేను ఫైట్ చేస్తున్నా. ఆయన నాట్ ఓన్లీ సీనియర్ జర్నలిస్ట్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. Let him, sir. What do you mean? చెప్పండి పోనీ. మీకు అర్థం కాకపోతే మీకు అర్థం కాక కాదు. దాన్ని ఏంటంటే ఏదో యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అన్ ఇష్యూ. సోఫిస్టికేటెడ్ గా అంటే ఇంకొంచెం చొరవగా ఇదేదో కాంగ్రెస్ బీజేపీ అనే ఇది లేకుండా ఒక రాష్ట్రం అక్కడ చక్కని బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఆయన డిఫెండ్ చేసుకుంటాడు. మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొంచెం చొరవగా వెళ్తే బాగుండేది. దాంట్లో ఏముందండి? దాంట్లో తప్ప పెద్దన్న అన్నారు కదా వేదిక మీద కూర్చొని, పెద్దన్న అన్నారు కదా, అదే అవ్వలేదు. అంతకంటే నేను చెప్తున్నా సార్ పుల్లారావు గారు, నేను 1 నిమిషం తీసుకుంటా దయచేసి. నేను చెప్తా ఎక్కడ లోపం జరిగిందో నేను చెప్తా. మీరు మళ్ళీ దాన్ని అంతటితో ఆపండి, దాని అంతటితో ఆపేద్దాం. మీరు చెప్పండి, మీ తర్వాత చెప్పండి, మీ టర్న్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మోదీ గారితో డాష్ షేర్ చేసుకున్నప్పుడు పెద్దన్నగా మీరు ఉండాలి అది అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు కొంత సెన్సిబుల్ గా ఆలోచించే వాళ్ళేమో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అవసరం కదా అని కొంతమంది అనుకున్నారు. కానీ చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఏమని అంటే మీరు మోదీ గారితో కుమ్మక్కు అవుతున్నారా, లేకపోతే మోదీ గారితో ఏమన్నా మీరు లాలూచి పడుతున్నారా అని కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఈ తెలంగాణలో చాలా మంది మాట్లాడారు. రైట్, అది మనం డిస్కస్ చేసినాం కూడా. అదే సార్, అదే ఆ విమర్శలకు భయపడి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కాలంలో మోడీ గారి విషయంలో అంత అటాచ్డ్ గా లేరు, డిటాచ్డ్ అయ్యారు. ఒక్క విషయం నేను అక్కడితో ఆపండి. ఇంకా అదే దయచేసి సార్ ప్లీజ్, మీరు మా గవర్నమెంట్ పాలసీ నా ఒపీనియన్ క్రిటిసిజానికి మాట్లాడొద్దు అని అంటే మీకు కూడా కేసీఆర్ బుద్ధులు వచ్చారు. మీరు ఇప్పుడు నేనేమంటున్నా, మా పాలసీ మాకుంటది, గౌరవం ఆయన దగ్గర సాగిలో పడతామా ఏంది? మీ పాలసీ ఫెడరల్ స్టేట్ అండి, ఫెడరల్ స్ట్రక్చర్ లో నడుస్తుంది సెంట్రల్ అండ్ స్టేట్. మేము వాళ్ళ కాలు మొక్కాల్సిన అవసరం లేదు కదా, మా రాష్ట్రానికి రావాల్సింది ఏందని అడుగుతున్నాము. దానికి ఒక కాంగ్రెస్ పార్టీ కాలు మొక్కకుండా ఇచ్చిందా కానీ అందరికీ తెలుసు ఆ విషయం. పుల్లారావు గారు ఒక్క మాట నాకు కూడా కొంచెం సోఫిస్టికేషన్ లాబింగ్ అంటే ఏంటి? సోఫిస్టికేటెడ్ లాబింగ్ అంటే మీరు బ్యూరోక్రసీ మీకు ఉన్నది, ఆ బ్యూరోక్రసీతో వర్క్ చేయించాలి. బ్యూరోక్రసీతో నేను చంద్రబాబు నాయుడు గారు అన్అబాస్డ్ అడ్మైరర్ కాదా, చాలా విమర్శిస్తా ఉంటాను, మీకు తెలుసు కదా. అది ఆయన బ్యూరోక్రసీని కూడా వాడతాడు. ఆయన బ్యూరోక్రసీని కూడా కనపడకుండా సెక్రటరీస్ వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, కూర్చుంటారు, తిరిగి వస్తారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లో వెరీ సొఫిస్టికేటెడ్. I'm a fan of Revanth Reddy. MLA నుంచి ముఖ్యమంత్రి అవ్వాడు. I don't need anybody else to give me some certificate, small thing. వాళ్ళకి తెలిస్తే 2014 ముందు వాళ్ళు బ్యూరోక్రసీని వాడకుండానే వచ్చింది తెలంగాణ వచ్చిందా? మీరు మరీను వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళకి ఏం బ్యూరోక్రసీ వాడుకుంటే తెలంగాణ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి ప్యానెల్లో ఉన్న మాధవిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, మనతో రఘురామ్ గారు కూడా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అకాడమిక్ డిబేట్ ఒక రకంగా చెప్పారంటే రెగ్యులర్ గా మనం చేసే ఈవినింగ్ చేసే పొలిటికల్ డిబేట్ కాదు. ఒక రకంగా అకాడమిక్ డిబేట్, కాకపోతే ఇందులో పాలిటిక్స్ ఉంటాయి. నేను ముందే చెప్పా, బీహార్ని ఏపీని పదే ఎందుకు చెప్పారు అంటే దోస్ స్టేట్స్ ఆర్ పిల్లర్స్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్.
అందుకని వాటి గురించి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ అనుకోకూడదు. పొలిటికల్ మైలేజ్ అనుకోకూడదు. నేను కాదనట్లేదు ఆంధ్రాకి నా కర్మాన్ని అనుభవించాము. క్యాపిటల్ లేకపోవడం అనేది తెలంగాణ తప్పు కాదు. ఒక్క మాట, ఒక్క నిమిషం అన్న, ఆంధ్రకి క్యాపిటల్ లేకపోవడం అనేది తెలంగాణ తప్పు కాదు, బీజేపీ కేంద్రం తప్పు కాదు, ఏపీ ప్రజల తప్పు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు, అఫ్ కోర్స్ అందరూ మీరే, కానీ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్నది మీ 3 పార్టీల గవర్నమెంటే. ఆంధ్రప్రదేశ్ మీద చాలా పెద్ద ప్రేమ చూపించారు, వరాలు జల్లు కురిపించారు కదా. ఏమనుకుంటున్నారు బీజేపీ లీడర్లు, ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ కి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధిలో సహకరించింది, ఇప్పుడు కూడా సహకరిస్తూనే ఉంది. గతంలో కూడా పోలవరం మీద పూర్తిగా మీరు చెయ్యండి, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పోలవరం పూర్తి చేయండి త్వరగానే చెప్పడం జరుగుతుంది. సేమ్ ఒకటేంట్రా అంటే చంద్రబాబు గారు అడిగింది ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి, రాజధాని లేకుండా గత ప్రభుత్వం చేసింది కాబట్టి రాజధాని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద మన మీద ఉంది కాబట్టి, ఆంధ్ర మీద ఉంది కాబట్టి కేంద్రం దానికి సహకరించింది. గతంలో కూడా 15,000 కోట్లు ఇచ్చింది, ఇప్పుడు 15,000 కోట్లు ఇస్తాం చేయమని చెప్తాం. చేసేవాడు ఉంటే చేయడానికి రెడీగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో గతంలో చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, ఆ ఇచ్చిన నిధులే వాళ్ళు సరిగ్గా వినియోగించలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు చేయడానికి డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. దేశవ్యాప్తంగా అభివృద్ధితో పాటు రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి 10 ఏళ్లు వెనకబడిపోయింది కాబట్టి ఈ 10 ఏళ్ల వెనుకబడతనాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనకు రాజధాని లేదనేది మనకి మెయిన్ కనపడుతుంది. కాబట్టి మిగతా ఏదైతే 12 పారిశ్రామిక క్యాలెండర్లు 2 క్యాలెండర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. టూరిజం దేశవ్యాప్తంగా అభివృద్ధితో పాటుగా టూరిజం మన రాష్ట్రం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఉంది. ఇలాగ అనేక ప్రాజెక్టులు ఇప్పుడు మన ఒక తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 155 సంవత్సరాలు నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ విస్మరించి ఒక తెలంగాణకి పరిమితమై, హైదరాబాద్ గా పరిమితమై 155 సంవత్సరాలు నెలకొల్పింది. సో అలాంటిది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలనే నెలకొల్పింది. ఇంకొక అమరావతి చుట్టుపక్కల ఇంకొక కొన్ని సంస్థలు, ఒక 20-25 సంస్థలు ఈ 2-3 ఏళ్లలో ఏర్పడే పరిస్థితి ఉంది వాళ్ళ. సో అంచేత అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. సో కాంగ్రెస్ ఏం చేసేదంటే గతంలో కేవలం బడ్జెట్ లో 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు పెట్టి 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రాజెక్ట్ నడుపుతూ ఉండేది. అలా కాకుండా బడ్జెట్ లో లేకపోయినా పెట్టకపోయినా కానీ, పేరు వినిపించకపోయినా కానీ అభివృద్ధి విషయంలో ప్రతి రాష్ట్రాన్ని కూడా కంపేర్ చేసుకుంటూ దేశ అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి కాబట్టి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ప్రతిదీ కూడా ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంటే దాంట్లో తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, త్రిపుర ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. సో అంటే 11 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే దేశం కోసం ఇస్తున్నారు, అంతే. ఏదో ఆంధ్రప్రదేశ్ కో, అదో తెలంగాణ, అదేదో తమిళనాడుకు ఇవ్వటలా. సో అది గమనించాల్సిన అవసరం. సో ఈ ఓవరాల్ గా బడ్జెట్ మీద ఇప్పుడు మహేష్ తమ్ముడు ఏంటంటే మాయలు మాంత్రికుడిగా మాట్లాడుతుంటాడు కాబట్టి బాగుంటది ఎవడన్నా వింటే, కానీ వాస్తవం అది కాదు కాబట్టి మహేష్ తమ్ముడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విమర్శ ఆయన చేస్తాడు. చేయడం ఆయన హక్కు కూడా చెయ్యాలి. బట్ అది వాస్తవం కాదనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో ఒక భాగము తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఒరిస్సా అయినా, బీహార్ అయినా, త్రిపుర అయినా, ఇప్పుడు పూర్వాంధ్ర అంటే ఈశాన్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసింది. ఒక్క ప్రాజెక్ట్ ఇవాళ ఏ రోజు చేయలేకపోయింది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాదు, ఏ ఈశాన్య రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో పనిచేసే ఏ వర్కర్ అంటే చెప్తాడు. అనేక హోటల్స్ లో, అనేక చోట్ల వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ వచ్చి మన దగ్గర ఎవరిగా ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో గత 10 ఏళ్లలో చెప్తారన్నమాట. దేశాభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి బడ్జెట్ దేశానికి ఒక దిశ కొత్త దిశని ఏర్పరిచే విధంగా ఉందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మంచి వరాలు ఇచ్చారు. డెఫినెట్ గా మనం వెనుకబడినాం కాబట్టి. తెలంగాణ అలా కాదు, మిగిలిన బడ్జెట్ మిగిలినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళు అప్రూవల్ చేశాడు అంతకుముందు ముఖ్యమంత్రి. సో ఇప్పుడు వీళ్ళ బహిష్కంధాల మీద తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, మాకు ఇచ్చారు 8 సీట్లు ఇచ్చారు. డెఫినెట్ గా మా ఎంపీలకి
ఇతర కేంద్ర మంత్రులకి మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా తెలంగాణ పూర్తిగా మీరు చెప్పినట్టుగా ఇందాక తెలంగాణలో ఏ విధమైనటువంటి బడ్జెట్ లో ఏ విధంగా పూర్తిగా చదివితే తెలంగాణ కూడా ఉంది దాంట్లోనూ. అయితే పేరు పెట్టినంత మాత్రం తెలంగాణ డబ్బులు ఇవ్వలేదు ఉంటది, లేకుండా ఎలా ఉంటది, కానీ మనకి ఇన్ డీటెయిల్ కాపీ వచ్చినప్పుడు బ్రేకప్స్ వచ్చినప్పుడు ఉంటాయి, లేకుండా ఉండవు. కాకపోతే అద్భుతమైనటువంటి బడ్జెట్ కానీ అదే అది రావడం కూడా కొంత ఇటు ఎఫెక్ట్ చూపిస్తా ఉంటదిలే కొంత, అది అవునన్నా కాదన్న ఇంపాక్ట్ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం మాట. మాధురెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ బడ్జెట్ లో ప్రధానంగా అందరూ చూసేది ధరలు ఏది పెరిగాయి ఏది తగ్గాయి. మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీ స్టాక్ మార్కెట్స్ మీరు చూసుకుంటారు, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అనేది. ఇంకోటి చాలా ఎక్కువగా చూసేది ఇండియా మొత్తం రియల్ ఎస్టేట్ ఏమవబోతోంది కదా. తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ట్యాక్సెస్ ఎలా ఉండే, పర్టికులర్ గా ఎంప్లాయీస్ మాలాంటి ఎంప్లాయీస్ కదా, అవి ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉన్నాయి, ఏం చేశారు అనే దాని మీద అనాలిసిస్ ఇస్తారు. సో ఫస్ట్ మనం ఈ పర్సనల్ ట్యాక్సెస్ గురించి కానీ మాట్లాడుకుంటే, వాళ్ళు న్యూ ట్యాక్స్ రిజిమ్ లో లాస్ట్ టైం కి ఇప్పటికి కొంచెం అయితే బెనిఫిట్ అయితే చూపించారండి, మరి అంత డ్రాస్టిక్. బట్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ 5 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు అది ఏమీ మార్చలేదండి. అప్ టు 3 lakhs నుంచే మళ్ళీ స్టార్ట్ అయింది. సో అంత ఉన్నట్టే. బట్ ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ అయితే 1 lakh చేస్తే బాగుండేది, 75,000 చేశారు, అదొక డిసప్పాయింట్మెంట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ మనకి ఏదైతే ఈ 5 lakhs ఎగ్జంప్షన్ ఉందో అక్కడ నుండి స్టార్ట్ అయితే స్లాబ్స్ బాగున్నాయి అనుకుంటాము. బట్ వాళ్ళు ఏంటంటే 2 స్లాబ్లు పెంచారండి. పెంచడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు మనం ఒక 12 lakhs తీసుకున్నాం అనుకోండి ఇన్కమ్. సో 12 lakhs లోని మనం అప్పుడు ఏంటి 50,000 స్టాండర్డ్ డిడక్షన్, ఇప్పుడు 12 lakhs లో 75,000 అంటే 11,25,000 మీద ఇప్పుడు మనం 3 lakhs ఫస్ట్ 3 lakhs వరకు నిల్లిచ్చారు కదా. సో తర్వాత స్లాబ్ అప్పుడు 6 to 3 ఉండేది, ఇప్పుడు 3 to 6 ఉండేది, ఇప్పుడు 3 to 7 చేశారు, అంటే 1 లక్ష పెంచారు. సో అక్కడ ఏమవుతుందంటే 20,000 మనకి పడుతుంది. 25,000 ఇన్కమ్ లో ఈ 7 lakhs పోతుందండి. సో 4 lakhs అంటే ఇప్పుడు 11 lakh అది 5% అంటే మనకి ఎంత అవుతుంది, ఇప్పుడు 4 lakh మీద 5% అంటే 20,000 పడుతుంది. సో నెక్స్ట్ స్లాబ్ ఏం చేశారంటే మళ్ళీ 3 lakhs చేశారంటే 7 to 10 lakhs 10% అన్నారు. అది కూడా 3 lakhs పోతే మనకి దాని మీద ఏంటంటే 15%, అంటే దాని మీద 10% అంటే మొత్తం కలిపి ఇది మనకి ఏమవుతుందంటే 12 lakhs తీసుకుంటే మనకి ముందు ఏంటంటే 82,500 పడేదండి, ఇప్పుడు అది 68,750 పడుతుంది. అంటే మనం 12 lakhs ఎగ్జాంపుల్ 13,000 అదేంటంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలీఫ్ అండ్ ఏదైతే మనం ఇన్ఫ్లేషన్ ఎంతైతే పెరిగిందో అది ఐ వాష్ లాగే ఉందండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ బాగా సఫర్ అవుతుంది. ఏంటంటే మాకు డైరెక్ట్ గా ముందుగానే మన టీడీఎస్ చివరి వరకు ఆగుతున్నారు, ఏంటంటే ముందే తీసేసుకుంటున్నారు కదా, వెంటనే టీడీఎస్ కట్ అయిపోతుంది. అంత చేస్తున్నప్పుడు వీళ్ళు ఇలా 3 lakhs దీని మీద 13,000 అంటే ఏంటంటే ఇయర్ కి 13,000 అంటే ఏం పెద్ద వాళ్ళకి దాని వల్ల అయితే ఏం లేదంటే అది అంటే ఇది చేసి ఇంకొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఈ మళ్ళీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ వీళ్ళు చేసి ఏం తగ్గింది అంత తప్పి ఇంకా మళ్ళీ ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఇదంతా ఏంటంటే. సో పర్సనల్ ఫైనాన్సెస్ లో అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ మిడిల్ క్లాస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఒకవైపు ఈఎంఐస్ పెరిగాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు, ఒక 1 year నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు. సో ఈఎంఐలు అందరూ చాలా పెరిగాయండి. ఆ తర్వాత ఆ బడ్డును ఒకవైపు ఇన్ఫ్లేషన్ అయితే చాలా వరకు మిడిల్ క్లాస్ ని ఇబ్బంది పెడుతోంది. సో అవన్నీ కూడా వాళ్ళు ఇన్కమ్స్ అయితే అంత ఎక్కువగా పెరగలేదు, అంటే ఇన్ఫ్లేషన్ తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ తో ఏమన్నా అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఏమే వాళ్ళైతే సార్ ఇది మనకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చూసే ఇన్ఫ్లేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, మనదేంటి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో మనకి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తర్వాత మనకి ఏదైనా షాపింగ్ ఉంటుంది, లేకపోతే పిల్లల చదువులు ఉంటాయి, వాళ్ళు ఇవన్నీ తీసుకోరు కదండి. దే డోంట్ కన్సిడర్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి, ఇవన్నీ వాళ్ళు ఇన్ఫ్లేషన్ లో కన్సిడర్ చేయ. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. స్కూల్ పిల్లలు ఫీజు ఏమో 12% పెరుగుతుంది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఏమో 5% అంటారు. డజంట్ మేక్ సెన్స్ కదండి. సో మనది ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో ఇదంతా కూడా పర్సనల్ ఫైనాన్సెస్. ఇంకోటి మేము మేజర్ గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జిఎస్టీ ఆన్ ఇన్సూరెన్స్ పాలసీస్. అది అసలు ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అది తీసుకోవాలంటే ఇప్పుడు అది 30,000-40,000 అయితే ఎంతమంది తీసుకోగలుగుతారండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అంత కవరేజ్ తీసుకోలేకపోతున్నారు. ఆ జిఎస్టీ గవర్నమెంట్ చేతిలోనే ఉంది, 18% వేయాల్సిన అవసరం ఏముంది.
సో దట్ కెన్ బ్రింగ్ డౌన్ టు 5% కింద తీసుకొని వస్తే ట్యాక్స్ అనుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళేమో డెవలప్ చేయలేదు, సో ఓన్లీ మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. సో మనం డెఫినెట్ గా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తాం, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని ఇయర్స్ అయినా అలానే మనకి క్వాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ దట్స్ ట్రూ, మనలాంటి వాళ్ళు వెళ్ళలేరు. సో అలాంటప్పుడు మనం ఇన్సూరెన్స్ ప్రీమియంలు తీసుకొని చేసుకుంటున్నప్పుడు దాని మీద కూడా రిలీఫ్ ఇవ్వకుండా మీరు 18% అదే మెయింటైన్ చేశారంటే అది దట్ ఈస్ వెరీ డిసప్పాయింట్మెంట్. అసలు క్యాపిటల్ గెయిన్స్ ని ఎందుకు ట్వీక్ చేశారో అర్థం కాలేదండి. ఎందుకంటే ఇన్వెస్టర్ ఒక స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటే ఒక క్యాపిటల్ గెయిన్ వస్తే అప్పుడు వాళ్ళకి 10% ఉండేది 1 year తర్వాత. ఇప్పుడు అది 12.5% చేయాల్సిన అవసరం, ఎందుకంటే దేస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే వాళ్ళని ఇంకొంచెం డిసప్పాయింట్ చేసినట్టుగా మళ్ళీ ఈ మనీ అంతా తీసుకుని వెళ్ళి మళ్ళీ రియల్ ఎస్టేట్ లోకి అక్కడికి ఈ మనీ అంతా మళ్ళీ అక్కడికి ఫ్లోట్ అయ్యేటట్టుగా, లేకపోతే ఇక్కడ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకేదో వాళ్ళు ఇంకెక్కడైనా వాళ్ళు వెళ్ళేటట్టుగా తయారైందండి. సో ఐ డోంట్ నో వై దే హ్యావ్ బట్ మార్కెట్స్ ఆర్ వెరీ డిసప్పాయింటెడ్ అండి. అలానే F&O అయితే వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ని వాళ్ళు డిస్కరేజ్ చేయాలని చెప్పి F&O మీద ఎలా అయినా ట్యాక్సెస్ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేశారు. నెగిటివ్ గానే ఉన్నాయండి. సో వాట్ ఓన్లీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి గోల్డ్ వాటి మీద గోల్డ్ అండ్ సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. సో టైటన్ అనే కంపెనీ, ఈ జ్యువెలరీ సంబంధించిన ఈ కంపెనీస్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ పాజిటివ్ ఏంటంటే మన మొబైల్ కి సంబంధించిన పార్ట్స్ మీద డ్యూటీని తగ్గించారు. సో దీని వల్ల కూడా మనం కొంచెం అందరికన్నా బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎవరైతే ఇల్లు అమ్ముతున్నారో కొనే వాళ్ళు కాదండి, అమ్మే వాళ్ళకి ఇప్పుడు మీరు 50 లక్షలు పెట్టి 2 కోట్లకు అమ్మే పరిస్థితిగా రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి దాని మీద క్యాపిటల్ గెయిన్ అప్పుడు 20% కట్టే వాళ్ళండి, ఇప్పుడు 12.5% పే చేస్తే సరిపోతుంది. బట్ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అయితే తీసేశారు. సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ లో కొంచెం అమ్మి కొనే వాళ్ళకి కొంచెం ఇది కొంచెం ట్యాక్స్ వైపు రిలీఫ్ అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అసలు వాళ్ళు ఇవ్వలేదు అనే చెప్పొచ్చు అండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అయితే అడ్రస్ చేయలేదు. అదే అడగబోతున్నా నేను. ఆమె స్టార్ట్ చేయడమే మేము 4 ప్రయారిటీస్ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ టోటల్ 9 అన్నారు సెక్టర్ వైజ్, కానీ మనం డెమోగ్రఫిక్ గా ఆమె చెప్పింది ఏంటంటే పూర్ ఉమెన్ అండ్ ఫార్మర్స్ అని చెప్పారు. ఎక్కడన్నా ఈ 4గురికి లాభం జరిగిన ఇది కనపడిందా? ఏదో యూత్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఏదో చెప్పారు 4 కోట్ల ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్ళు. కాదు, ఇప్పుడు మీరందరూ ఎంతసేపు సెంట్రల్ బడ్జెట్ అనేది దేశం లూజర్స్ కానీ ఎప్పుడు ఉంటారు. మీరు ఫిస్కల్ డెఫిసిట్ లాస్ట్ టైం 5.6%, ఈసారి 4.9% వచ్చింది. ఎస్టిమేటెడ్ అది. అవును, 4.9 ఎస్టిమేటెడ్. 5.1% ఇస్ ది ఎస్టిమేటెడ్, కానీ ఆమె 4.9% వస్తానంటుంది. నెక్స్ట్ ఇయర్ కి 2025-26 కి 4.5%. నిజంగా 4.5% 25-26 కానీ వచ్చిందంటే బీజేపీ 4.5%, ఇప్పుడు 4.9%. దిస్ బడ్జెట్ లో బేసికల్ ఈ బడ్జెట్ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్. దిస్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ లో బేసిక్ గా ఉంటే ఉద్యోగాలు, నువ్వు అన్న మిడిల్ క్లాసు వాళ్ళకే వస్తాయి ఉద్యోగాలు. ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు మనం ఇస్తే కానీ, ఇందాక ఏం చెప్పాడు 62% వాళ్ళే దాని స్కిల్స్ లేవని. సో 80 లక్షల మందికి మనం ప్రతి సంవత్సరం ఉద్యోగం కల్పిస్తేనే మనం పూర్తిగా ఉద్యోగం. నువ్వు ఎట్ట కల్పిస్తావు? బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందాక నేను రోడ్స్ గిడ్స్ చాలా మాట్లాడుతున్నాను. అంటే మీరంతా స్టడీ చేస్తూ ఉంటారు కదా, అందుకే చాలా చదువుకున్నాను, నాకు తెలుసు. నాకు అనేది ఎకనామిక్స్ చదివారు, ఇదంతా ఇప్పుడు చెప్తున్నారు కదా. వచ్చే ఏడాది 4.5 ఉంటే ఎలా ఉంటది? లెట్ మీ 4 crores ఇస్తే మిడిల్ క్లాస్ కే కదా ఉద్యోగాలు వస్తాయి. బాగుంది. లాస్ట్ 10 years ఎన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చింది? ఖచ్చితంగా. ఇప్పుడు లాస్ట్ 2 years కోవిడ్ పోయింది మనకు. దాని మీద మన ఇన్కమ్ ఇంతగా ఆయన ఇలా రాష్ట్రంలో ఓట దాని ఉంటాడు విద్యకి 2012-13 మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 20,000 crores. సార్
బడ్జెట్ మనం దీంట్లో డబ్బులన్నీ ఏమైపోతుంది మనం కట్టినవే కదండి 2003లో GST collections ఉమ్మడి ఎంత ఆంధ్రప్రదేశ్ పెరిగాయండి? బడ్జెట్ ఎంత నీకు గుర్తుండే ఉంటుంది. నాకు గుర్తుండే 44,000 కోట్లు 25,000 కోట్లు 25,000 కోట్లు. ఇవాళ ఎంత ఉంది? 2013లో 1,61,000 కోట్లు. మరి అది అవి పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇవి పెరుగుతూ ఉంటాయి. గొప్పతనం అది వాళ్ళ గొప్పతనం కాదు అని Allocations కన్నా ఇక్కడ ఎగ్జిక్యూషన్ దగ్గర అయితే చాలా ఫెయిల్ అవుతుందండి. ఎందుకంటే they are allocating, education allocate చేస్తున్నారు, health care allocate చేస్తున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఎఫెక్ట్ కనిపించట్లేదు. మీరు ఇయర్ ఆన్ ఇయర్ ఎలకేషన్స్ ఏమోనండి, లైక్ మనకి ఎలకేషన్స్ అయితే మాత్రం బాగా జరుగుతున్నాయి, బట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ దగ్గర మనకు ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఇంపాక్ట్ అయితే మాత్రం అస్సలు కనిపించట్లేదండి. మీరు అన్నట్టుగా అవే గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నాము, అవే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటున్నాము. లక్షల కోట్లు పెంచితే సరిపోవట్లేదు కదండి. సో దట్ దేర్ షుడ్ బి లైక్ ఇప్పుడు మన లాంటి వాళ్ళు స్కూల్స్ పంపిస్తారండి మన పిల్లల్ని, లేదు అంటే మనం వెళ్ళి అంటే ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ ఈజ్ మచ్ హ్యాపెనింగ్. ఈవెన్ ద ఎలకేషన్ ఈజ్ ఇన్ లాక్స్ అండ్ క్రోర్స్. అది పెంచడం వల్ల కాదండి, ఇంపాక్ట్ మనలాంటి వాళ్ళకి తెలియాలి కదా. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వేర్ వీఆర్ పేయింగ్ ద మాక్సిమం టాక్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ GST రూపంలో 2 లక్షల కోట్లు వస్తున్నాయండి ఎవ్రీ మంత్. సో ఈ మంత్ ఆన్ మంత్ పెరుగుతున్నాయి కూడా అవి. సో అవన్నీ మనం పెంచినవి, మనం ఇచ్చినవి. గవర్నమెంట్ చాలా ఇన్కమ్ పెరిగిందండి అసలు. అసలు 130 కోట్లకు అంతేగాని వాళ్ళకి గవర్నమెంట్ కాదు. ప్రతి ఒక్కరు మీరు కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే, ప్రతి ఒక్కరు సర్వీస్ ట్యాక్స్ కడతారు, ప్రతి ఒక్కరు అసలు ట్యాక్స్ వేస్తాం కాబట్టి మాకే ఇవ్వాలి. ఇంకా GST అందరం కడుతున్నారు కదండి, అది కూడా అసలు అది ఎవరికి సంబంధం లేదు. పెట్రోల్ మీద మీ మాట ఏంటి? ఈ బడ్జెట్ 130 కోట్ల ప్రైజర్, అది మనం మధ్య తరగతి అది ఇది అని చెప్పి అనుకోవద్దని మీరు అంటున్నారు. ఆమె చెప్పింది పూర్ ఉమెన్ యూత్ ఫార్మర్స్ అని రీజనల్ వైజ్ గా నార్త్ ఈస్ట్ కి ఈ డెవలప్మెంట్ చూపిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి అలాంటి మిడిల్ క్లాస్ ఏమైంది, పూర్ ఏమైంది అడుగుతారు కదా. మిడిల్ క్లాస్ నేను ఇందాక ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధిపతి తెచ్చానంటే ఉద్యోగులు కావాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ టాక్సెస్ లేని గవర్నమెంట్ ఎక్కడ ఏమి దాన్ని ఓవరాల్ బడ్జెట్ మహేష్ ఇప్పుడు ఆవిడ చెప్పారు, విజయ్ కూడా సమర్థించుకుంటున్నారు బడ్జెట్. నేను ఏమంటానంటే ఇది మామూలుగా రెగ్యులర్ పొలిటికల్ డిబేటర్ నేను కూడా అనుకోలేదు, అట్లా అనుకుని కూడా జనరల్ చెప్తున్నా. ఇప్పుడు వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, PhD ఇన్ కామర్స్, మాకు కూడా కొంత దీని మీద అవగాహన ఉంది. అది నేను కూడా అదే ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ కి కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఒక ప్రతినిధిగా నా మీద ఉంటుంది కాబట్టి నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే వారు ఒక మంచి మాట చెప్పారు విజయ్ భాయ్, 130 కోట్ల మంది ప్రజల బడ్జెట్ ఇది అని చెప్పారు. నేను కూడా ఏమంటున్నా అంటే ఆ 130 కోట్ల మంది ప్రజలు రిఫ్లెక్ట్ కావాలి కదా అంటున్నాను నేను ఏదో ఒక యాంగిల్లో. ఇవాళ నీవు ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే ఒక బీహార్కో, ఒక ఒడిశాకో, లేదా ఒక ఏపీకో ఇవ్వండి, కాదంటలేము. తెలంగాణ కూడా కొత్త స్టేట్. ఇప్పుడు ఇందాక రాగానే ఏమన్నారు, ఏదో మాటల గారెడి అనండి. నేనేమంటున్నా తెలంగాణ ఏపీ, తెలంగాణ ఐ యాక్సెప్ట్, ఐ అప్రిషియేట్. తెలంగాణ ఏపీ రెండు కూడా కొత్త రాష్ట్రాలు, వీటికి ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. అందుకే కదా మీరు ఇందాక ఏమన్నారు, కాఫీ ఇయ్యని వాళ్ళకి ఇంత పెద్ద బడ్జెట్ వస్తే డెఫినెట్ గా మనకి సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ అంటున్నారు విజయ్ గారు. నేనేమంటున్నా అట్లాంటి సెలబ్రేషన్ ఏదో తెలంగాణకు కూడా కావాలని ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, మేము స్టేట్ ఆఫ్ యూనియన్ లో భాగం కాదా, మా GST ట్యాక్స్లు మీకు వస్తలేవా, మా షేర్ ఏంటి అని అడుగుతున్నాను నేను. సో ఆ క్రమంలో కొంతమందికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. నాకన్నీ మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న ప్రధానిని గత మాజీ ముఖ్యమంత్రి ట్రీట్ చేసిన దానికి భిన్నంగా ఒక రాజధర్మం పాటించి మేము ఇవ్వాల్సిన అన్ని గౌరవాలు ఇస్తూ వారికి మా ఆఫీసర్స్ నెగోషియేట్ చేశారు, వాళ్ళ ఆఫీసర్స్తోని. మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పర్యటనలో పదే మా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కోరుతూ వచ్చినాం. కానీ వివక్ష మాత్రం డెఫినెట్ గా తెలంగాణకు జరిగింది. అది నెంబర్స్ మాట్లాడతాయి, మనం నోటి మాటలతో చెప్పాల్సిన అవసరం. అలొకేషన్ చూస్తే తెలిసిపోతలేదా సార్? సో దానికి ఇంకా దీన్నే మనం బ్రహ్మపార్థం కాదు, ఇంకెవరికి అర్థం కాని ముచ్చట కూడా కాదు. ఒకవేళ తెలంగాణకి ఏమైనా అన్ని రాష్ట్రాలతో జరిగే మేలు ట్యాక్స్ డెవల్యూషన్ ఇంకేదో ఏమైనా జరిగి ఉంటే
డెఫినెట్ గా అది మాకు కూడా జరిగి ఉంటుంది. కానీ అది కాదు కదా, తెలంగాణ కొత్త రాష్ట్రం, మా బడ్జెట్ తక్కువ ఉంది. అయితే ఇందాక వీరు ఒక మాట అంటారు, ఇంతకుముందు 20,000 కోట్లతోనే అలొకేషన్ ఉండే, ఇప్పుడేమో 1.5 కోట్లు. అంటే మీరు అడ్రస్ చేశారు, బట్ నా బాధ్యత కూడా చెప్పడం. అప్పుడు కేవలం 18 లక్షల కోట్లే ఉండే మన మొత్తం బడ్జెట్, యూనియన్ బడ్జెట్ మొత్తం. ఇది 3 పెరిగినప్పుడు ఇది పెరగడం అనేది సహజం. సెంట్రల్ సబ్జెక్ట్ కాదు, స్టేట్ సబ్జెక్ట్. స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. సో వాట్? అవును, అప్పుడు స్టేట్స్ అలొకేషన్ కూడా కలుపుకోవాలి మనం. అక్కడే వస్తుంది. గంగా నది బ్రిడ్జ్ 26,000 కోట్లు, అమరావతి క్యాపిటల్ 15,000 కోట్లు అన్నప్పుడే మనం ఒక అంచనాతోని రావాలి. మేము హ్యాపీ విత్ 15,000 crores అంటే మినిమం 40,000 crores కాదు. నాకు టైం ఇచ్చిండ్రు మొత్తం. నేను మళ్ళీ మధ్యలో వస్తే మీరు చెప్పండి. మేము ఎంత ఏ రాజధర్మం పాటిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా పరిధిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేసినాం. కానీ మేము వాళ్ళ దగ్గర సాగిలపడము, వాళ్ళకి సరెండర్ అవ్వడము, మేము ఇండియా కూటమిలో భాగం కాబట్టి వాళ్ళు మాకు సహకరిస్తలేరు కాబట్టి మేము ఆ సరెండర్ అవ్వడమో సాగిలపడమో సాష్టాంగాలు మేము చేయం. రైట్ఫుల్గా మా రాష్ట్రానికి మా ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం మేము పోరాడతాం. ఈ బడ్జెట్లో మాత్రం మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇప్పుడు ఐటీఐఆర్ ఉందండి, ఐటీఐఆర్ కోసం మేము స్పెషల్ రిక్వెస్ట్ పెట్టినాం. మా ఐటీ మంత్రి శ్రీధర్బాబు గారు మీరు వచ్చి సార్ ఒక ఇనిషియేటివ్ ఉండాలి కదా, మాకు కూడా ఉండాలి కదా. లేదండి, అడుగుతున్నారు, మీరు అడగలేదు. అదేళ్లుగా అటకెక్కించిన ఒక ప్రాజెక్టుని ఇప్పుడన్నా మోక్షం కల్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నాం. ఆయన కూడా బీజేపీ మోదీ గారు కనికరించలేదు. తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ కొనసాగుతుందని చెప్పాలి. ఇది ఇంటర్వ్యూ బడ్జెట్ కి కంటిన్యూషన్. నెక్స్ట్ బడ్జెట్ లో ఇస్తారేమో. నేను చెప్తున్నా ఈశాన్య రాష్ట్రాలు బాగా సగం టైం మాట్లాడిండ్రు, ఈశాన్య రాష్ట్రాలు వెలిగిపోతున్నాయనే మాట ఒక మాట రఘు గారు చెప్పారు. దానికి అడ్రస్ చేస్తే మిగతా మీరే మాట్లాడండి. ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడండి? మణిపూర్ లో వాళ్ళ కాష్టాలు అంటున్నా నేను. డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో లేదా ఇంకా అక్కడ ఉన్న గొడవలు అంతే కదా. మరి ఆడ డెవలప్మెంట్ రివర్స్ రివర్స్ మైగ్రేషన్ కావాలి కదా. ఒకవేళ ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ కరెక్ట్ అయితే అక్కడ అంత అభివృద్ధి ఉంటే వాళ్ళందరూ వచ్చి హోటళ్లలో చిప్పలు ఎందుకు అడుగుతారు? నేను అనేది బడ్జెట్ లో కాస్ట్ రిలీజియన్ ఉండవు కదా. నేను చెప్పట్లేదు, కానీ ఈ దేశము సమభావంతో చూస్తుంది అనేదేమో అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాష్ట్రం కరెక్ట్ ఒప్పుకుంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ ఇట్లాంటి జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో కూలి పనులకు వెళ్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? మనుషులు వలస జీవులు అండి, వెళ్తా ఉంటారు. ఏం చేస్తారు అంటున్నారు, దానికి ఎవడేం చేస్తారు? పుల్లారావు గారు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో సరే ఓవరాల్ బడ్జెట్ కి వెళ్తున్నాం మనం. ఈ బడ్జెట్ లో చెప్పండి, మీరు చెప్తూనే ఇప్పుడు మాధవిరెడ్డి గారు కానీ ఇక్కడ మేము కూడా ఇది చేసింది ఏంటంటే మిడిల్ క్లాస్ ని పెద్దగా అడ్రస్ చేయలేదు ఈ బడ్జెట్ అనే పాయింట్ వస్తుంది. వాట్ యు సే? 100% కరెక్ట్ మాధవిరెడ్డి గారు. మన ప్రాంతీయాలు ఇవన్నీ ఒక రకంగా మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా మార్చుకోవచ్చు. ఎండ్లెస్ డిబేట్. మిడిల్ క్లాస్ 30% జనాభా, వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ విశేషంగా నొప్పి పడుతుంది, బయట చెప్పుకోలేరు. అన్ని విషయాల్లో వాళ్ళు కావాలి, వాళ్ళ దాంట్లో పార్టిసిపెంట్స్ కాదు. ఈ ప్రాస్పెరిటీ వాళ్ళకి సంబంధం లేదు అని ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినా కులాల మీద ఇన్కమ్ మీద పెట్టి మిడిల్ క్లాస్ దాంట్లో లేరు. మిడిల్ క్లాస్ రైతాంగంలో ఉన్నారు, మిడిల్ క్లాస్ ట్రైబల్స్ లో ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ లో ఉన్నారు. వారు చెప్పిన 100% ట్యాక్సెస్ తగ్గించలేదు, వాళ్ళకి మేము ఉన్నామని చూపెట్టలేదు, ఎవరు అడగలేదు కూడా, మిగతా పార్టీలు కూడా అడగట్లేదు. చాలా ఐ అగ్రీ విత్ ఇన్ఫ్లేషన్ అనేది 3%, 4% చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ అది ఓవరాల్ గా యావరేజ్. కొన్ని రకాలుగా చూస్తే కొన్ని ఐటమ్స్ మీద 10% ఇన్ఫ్లేషన్ ఉన్నారు, 10%. అందువల్ల తప్పకుండా మిడిల్ క్లాసెస్ కి నేను ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొన్న కాదు చెప్తున్నా, మన ప్రభుత్వాలు తప్పకుండా ఈ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మిడిల్ క్లాస్ అంటే కాన్సెప్ట్ లేదు, అటెండ్ అవ్వలేదు అది స్పష్టంగా మాత్రం కనపడుతుంది. పుల్లారావు గారు, ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నారు, తర్వాత
ఓకే. ఏపీ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ తో పాటు గవర్నర్ ప్రసంగం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై కూడా